linear inequalities exercise 5. The first problem is solve 24x less than 100 when x is a natural number and x is an integer. సో ఇక్కడ ఏమని చెప్తాను మన క్వశ్చన్ ఇక్కడ మనకి సాల్వ్ ద ఇన్ఈక్వాలిటీ 24x is less than. ఎప్పుడు సాల్వ్ చేయాలి మనం? ఇక్కడ x is a మనకి న్యాచురల్ నెంబర్ అయినప్పుడు అండ్ సెకండ్ కేస్ ఇస్ x is an integer అయినప్పుడు మనకి సో ఇన్ఈక్వాలిటీని మనకి సాల్వ్ చేయని చెప్తున్నారు. హియర్ x is a natural number అండి. హియర్ natural numbers are started from 1 2 3 and so on. So here x is an integer. So integer values are ఎలా ఉంటాయి? ఇక్కడ మనకి both having positive values ఉంటాయి, ఇక్కడ మనకి ఇక్కడ నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. Now let us see the answer for the inequality 24x is less than 100. So here the solution is given inequality is given 24x less than 100. Now here 24x is less than, here the coefficient of x is 24. సో ఇక్కడ ఓన్లీ టర్మ్ ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉండాలి కాబట్టి మనకి హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉందో వాల్యూ మొత్తం ఇక్కడ 24. సో ఈ ఎంటైర్ ఇన్ఈక్వాలిటీ మొత్తం ఇక్కడ మనకి డివైడింగ్ విత్ 24. హియర్ డివైడింగ్ విత్ 24 on both sides. Dividing with 24 on both sides. Then we get 24x divided by 24 is less than 100 divided by 24. Here 24 get cancelled. Here 100 to 24. Here 425s. 4 to cancel there. 425s. Here 4 6 are. Here x less than 25 by 6. Here x is less than 25 by 6. Here the approximate value of 25 by 6 is, so 6 dividing with 25. Here 6 4s are 24. 25 and 1. So 0. So 6 1s are 6. 10 lo 6 పోతే 4. Here the approximate value is x less than 4.1. సో ఇక్కడ x వాల్యూస్ ఎలా ఉండాలి? ఇక్కడ మనకి 4.1 కంటే తక్కువ ఉండే వాల్యూస్. సో 4.1 కంటే తక్కువ ఉండే వాల్యూస్ మనకి ఏమొస్తాయి? మనకి 3 4 3 2 1 0 అండ్ సో ఆన్. సో నెగటివ్ వాల్యూస్ కూడా రావచ్చు. సో హియర్ దిస్ ఫస్ట్ కేస్ హియర్ x is a natural number అన్నారు. సో x ఇక్కడ న్యాచురల్ నెంబర్ అయినప్పుడు x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో x ఇక్కడ మనకి ఏదైనా న్యాచురల్ నెంబర్ అయింది. సో ఇక్కడ మనకి x అనేది మనకి న్యాచురల్ నెంబర్ అయినప్పుడు సో x వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ x వాల్యూ ఎలా వచ్చింది? ఎలా ఉంది మనకి? ఇక్కడ లెస్ దాన్ 4.1 అంటే x వాల్యూస్ ఎలా ఉండాలి? ఇక్కడ మనకి 4.1 కంటే తక్కువ ఉండాలి. సో 4.1 కంటే తక్కువ ఉండాలి. ఎప్పుడు హియర్ ఇక్కడ ఏమంటారు మనకి? ఫస్ట్ కేస్ x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అయితే హియర్ x ఈజ్ న్యాచురల్ నెంబర్ అయినప్పుడు సో x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ ద ఇన్ఈక్వాలిటీ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి వాల్యూ 4.1. సో మరి ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఏవి తీసుకోవాలి? ఇక్కడ మనకి సో ఏవైతే నెంబర్స్ ఇక్కడ మనకి 4.1 కంటే తక్కువ ఉంటాయో ఆ నెంబర్స్ తీసుకోవాలి. అప్పుడు ఎంతవరకు? ఇక్కడ మనకి సో అప్ టు మనకి 1 వరకు తీసుకోవాలి. సో 1 వరకు ఎంత తీసుకోవాలంటే ఇక్కడ మనకి సో న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ మనకి స్టార్ట్ అయ్యేది మనకి 1 నుంచి కాబట్టి సో ఇక్కడ మనం 1 నుంచి కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ ఒక నెంబర్ లైన్ ఎగ్జాంపుల్ 4.1 కంటే తక్కువ ఉండే నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ద 4.1 and they are approximately 4 and then 3 2 and 1 0 and so on. minus into వరకు ఉంటాయి వాల్యూస్ డాటా ప్లస్ into వరకు ఉంటాయి. సో ఇక్కడ మనకి 4.1 కంటే తక్కువ ఉండే వాల్యూస్. ఏ వాల్యూస్ అవి? x is a natural numbers. Here the solution set is therefore the solution set is where x is equal to set of, ఇక్కడ ఎలా ఉంటుంది మనకి? x is a natural number అన్నారు. సో x is a natural number. ఇక్కడ x వాల్యూస్ ఎలా ఉన్నాయి? మనకి 4.1 కంటే తక్కువ ఉండాలి. x వాల్యూస్ ఎలా ఉండాలి? ఇక్కడ మనకి లెస్ దాన్ 4.1 కంటే x ఎలా ఉండాలి? ఇక్కడ మనకి 4.1 కంటే తక్కువ ఉండాలి.
సో ఇక్కడ మనకి ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్ వాల్యూస్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్ ద ఫస్ట్ కేస్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నారు. సో న్యాచురల్ నెంబర్ అయినప్పుడు మనకి 4.1 కంటే తక్కువ ఉండే వాల్యూస్ ఏమొస్తాయి మనకి హియర్ ద న్యాచురల్ నెంబర్స్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ 1. సో మనకి 4.1 కంటే తక్కువ ఉండే న్యాచురల్ నెంబర్స్ ఏమొస్తాయి మనకి 4, 3, 2, 1. హియర్ ఏమొస్తాయి ఇక్కడ మనకి 4, 3, 2, 1. Here the approximate 4.1 means 4 is nearly here 4. So here the solution set is 1, 2, 3, 4. This is the solution of the where if x is a natural number solution ఏమో 1, 2, 3, 4. సో లెస్ దాన్ 4.1 కంటే ఇక్కడ 4.1 తర్వాత నెక్స్ట్ ఏమో లెస్ దాన్ అంటే మనకి 4 కూడా వస్తుంది మనకి. సో 4 ఇక్కడ మనకి చూడండి హియర్ సొల్యూషన్ సెట్ అంటే ఇక్కడ ఏం రాసాం x వాల్యూస్ రాసాం. x is equal to set of 1, 2, 3, 4 అని చెప్పేసి రాసాం. ఈ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ మనకి గివెన్ ఇన్ఈక్వాలిటీ. సో ఇక్కడ మనకి గివెన్ ఇన్ఈక్వాలిటీని వాల్యూస్ అని ఇక్కడ మనకి సాటిస్ఫై చేస్తాయి. ఫర్ సపోజ్ ఈ చూడండి హియర్ x is equal to 1, x ప్లస్ ఇక్కడ గివెన్ ఇన్ఈక్వాలిటీలో గివెన్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ప్లేస్ ఆఫ్ x మీ టు రైట్ 1. సో ఇక్కడ x ప్లస్లో 1 రాస్తే మనకి ఎంత వి గెట్ 24 into 1. 24 into 1 less than 100. Here 24 is less than, it is 2. So 24 is less than 100. So 100 కంటే 24 is చిన్నది, 100 కంటే 24 చిన్న వాల్యూ. సో కాబట్టి ఇట్ ఈస్ మనకి ట్రూ. సో ఈ వాల్యూస్ అని కూడా ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీని ఇక్కడ మనకి సాటిస్ఫై చేస్తాయి. ప్రైస్ వాల్యూ ఇక్కడ మనకి 4 రాస్తాయి. 24 4s 96. 96 is less than 100. It is also a true. Now here the second case. The second case is x is an integer. X is an integer. Therefore here the solution set is ఇక్కడ ఏమొస్తాయి మనకి x వాల్యూస్ ఇక్కడ మనకి సో చూడండి హియర్ లెస్ దాన్ 4.1 అన్నాం. సో 4.1 కంటే తక్కువ ఉంటే ఆల్ ఇంటీజర్స్. సో 4.1 కంటే తక్కువ ఉండే ఆల్ ఇంటీజర్స్. ఇక్కడ ఇంటీజర్స్లో మనకి ఏ వాల్యూ అనేది తీసుకోండి ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీస్. సో ఏ వాల్యూస్ తీసుకోవాలి ఇక్కడ మనకి లెస్ దాన్ 4.1. సో 4.1 కంటే తక్కువ ఉండే ఎనీ ఇంటీజర్ వాల్యూ తీసుకోండి. ఇక్కడ మనకి ఏమో దోస్ వాల్యూస్ మనకి ఇక్కడ ఏమో ఇన్ఈక్వాలిటీని కూడా సాటిస్ఫై చేయాలి. సో ఇక్కడ ఏం రాస్తాం మనం హియర్ లెస్ దాన్ 4.1 కంటే తక్కువ ఉండే నెంబర్స్. హియర్ ద 4, 3, 2, 1, 0, -1 and so on. So and so on ఇక్కడ డాటెడ్ ఇండికేట్స్ మనకి ఇండెఫినెట్ వాల్యూస్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్లో ఎనీ ఇంటీజర్ ఫర్ సపోజ్ మనకి 4 కంటే తక్కువ ఉండే వాల్యూస్ ఎనీ ఇంటీజర్ వాల్యూ తీసుకోండి. 4 కంటే తక్కువ ఉండే ఎనీ ఇంటీజర్ వాల్యూ తీసుకోండి. తీసి మనకి ఏమి ఎనీ ఈక్వాలిటీగా మనకి సాటిస్ఫై చేస్తుంది. ఫర్ సపోజ్ 4 కంటే తక్కువ మనకి హియర్ ద ఇంటీజర్ వాల్యూస్ ఆర్ ఫర్ సపోజ్ -100 తీసుకోండి. 24 into -100 -2400 ఈజ్ మనకేమో నెగిటివ్ వాల్యూ. ఇక్కడ మనకేమో 100. సో 100 ఈజ్ లెస్ దాన్ ఇక్కడ ఒకవేళ ఎక్స్ ప్లేస్లో -100 రాస్తే ఎక్స్ ప్లేస్ ఇక్కడ మనకి -100 రాస్తే 24 into -100 -2400 నెగిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ మనకి లెస్ దాన్ 100. ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి ఈ వాల్యూస్ అన్ని కూడా మనకి సాటిస్ఫై చేస్తాయి. సో మనకి ఇక్కడ సొల్యూషన్ సెట్లో ఏవైతే వాల్యూస్ రాసామో ఈ వాల్యూస్ అన్ని కూడా గివెన్ ఇన్ఈక్వాలిటీగా మనకి సాటిస్ఫై చేయాలి. అలా వాల్యూస్ అన్ని కూడా మనకి సాటిస్ఫై చేస్తేనే దోస్ వాల్యూస్ ఆర్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ ద ఇన్ఈక్వాలిటీస్ అని చెప్తాం. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సీ ద సెకండ్ ప్రాబ్లం. Now here the second problem is solve -12x greater than 30 when x is a natural number and x is an integer. Here solve the inequality is what -12x greater than 30. So మనకి ఇక్కడ given inequality is what -12x greater than 30. Here this inequality is solved for x. Solve find the values of x. సో మన ఇక్కడ వెన్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్ అయినప్పుడు సో ఎక్స్ వాల్యూస్లో ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ ఎక్స్ ఈజ్ అని మనకి ఇంటీజర్ వాల్యూస్ అయినప్పుడు మనకి ఎక్స్ ఇక్కడ మనకి ఇంటీజర్ వాల్యూస్ అయినప్పుడు మనకి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి మనకి గివెన్ ఇన్ఈక్వాలిటీస్ని గివెన్ ఇన్ఈక్వాలిటీ ఏవైతే వాల్యూస్ ఇక్కడ మనకి సాటిస్ఫై ఏవైతే ఎక్స్ వాల్యూస్ ఇక్కడ మనకి సాటిస్ఫై చేస్తాయో దోస్ వాల్యూస్ ఆర్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఇన్ఈక్వాలిటీస్. హియర్ ద సొల్యూషన్ ఈస్ లెట్ us see the answer.
solution is, here the given inequality is minus 12x is greater than 30. Here dividing with, here the coefficient of x is minus 12, here the coefficient of is minus x, here clearly observe that the coefficient of x is minus 12, here dividing with minus 12 on both sides, dividing with minus 12 on both sides. Here minus 12x divided by minus 12. Here the inequality having kada minus 12x is greater than 30. There the sign of inequality is greater than. So if the one rule is for linear inequalities, the rule is here dividing with, when we multiplied or dividing with any negative number, here the sign of inequality must be changes. ఇక్కడ ఏమవుతుంది మనకి, ఏదైనా మన ఇన్ఈక్వాలిటీని నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినా కానీ లేదా డివిజన్ చేసినప్పుడు కానీ ఇక్కడ మనకి సైన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ మస్ట్ బి చేంజెస్. ఇక్కడ నెగిటివ్ నెంబర్తో డివిజన్ చేసేటప్పుడు మనకి గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఇక్కడ మనకి లెస్ దాన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమైనా ఉంటాం minus 12x గ్రేటర్ దాన్ 30 ఇక్కడ. సో ఇక్కడ మనం నెగిటివ్ నెంబర్తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సైన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ చేంజెస్. ఎందుకు చేయాలి మనకి రూల్, దిట్ ఈస్ ద రూల్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్ సాల్వింగ్. సో ఇక్కడ మనకేమో హియర్ గివెన్ ఇన్ఈక్వాలిటీని మనకి minus 12తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సైన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ చేంజెస్ ఈజ్ లెస్ దాన్ 30 by minus 12. Here minus 12 get cancelled. Here x less than, here 6 5s 6 2s, here approximately here minus 5 by 2. So minus 5 by 2. So 5 divided by 2. The approximate value is 2 divided by 5. So 2 2s are 4. So 2 2s is 4. Then 2 2s are 4 divided by 4. Both ikkada manaki 1.025. So approximate the value is 2.5. So my 5 by 2 means approximately 2.5. X means the values of x is less than 2.5. So ikkada x values ఎలా ఉండాలి, ఇక్కడ మనకి 2.5 కంటే తక్కువ అయి ఉండాలి. సో ఇక్కడ x వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి x ఈజ్ లెస్ దాన్ 2.5. సో దీని మీనింగ్ ఇక్కడ మనకి x అనే వాల్యూ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి 2.5 కంటే తక్కువే ఉండాలి కదా. here x ఈజ్ లెస్ దాన్ 2.5. here see the, here the first case ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి, x అనేది ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్ అయితే, x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అయితే, x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అయినప్పుడు see the answer. x ఈజ్ మనకి న్యాచురల్ నెంబర్ అయినప్పుడు మనకి సొల్యూషన్స్ ఏమొస్తాయి మనకి, సో లెస్ దాన్ 2.5. సో 2.5 కంటే తక్కువ ఉండే న్యాచురల్ నెంబర్స్. సో 2.5 కంటే తక్కువ న్యాచురల్ నెంబర్స్ ఏమొస్తాయి ఇక్కడ మనకి, ఓన్లీ 2 1. సో మనకి న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి మనకి, ఓన్లీ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్ అయ్యే ఫ్రమ్ 1 2 అలా. సో ఇక్కడ మనకి x వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి 2.5 కంటే తక్కువ ఉండాలి. సో x వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి 2.5 కంటే తక్కువ ఉండాలి. సో దట్ ఈస్ మనకి the solution set is, the solution set is where x is equal to set of 1, 2. ఇక్కడ ఏం రాసి మనకి సొల్యూషన్ సెట్ ఇక్కడ మనకి 2.5 కంటే తక్కువ ఉండే నెంబర్స్ ఎలా ఉండాలి, x వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి 2.5 కంటే తక్కువ ఉండాలి. సో 2.5 కంటే తక్కువ ఉండే నెంబర్స్ ఏమొస్తాయి మనకి న్యాచురల్ నెంబర్స్లో. సో న్యాచురల్ నెంబర్స్ మనకి ఏమో 2.5 కంటే తక్కువ ఉండే నెంబర్స్ 2 1. So these are all the only two values for x. So these two values are satisfying the inequality. So here x place, in place of x, here from this inequality in place of x we need to write 1. So here x place 1 రాస్తే మనకి inequality ఇక్కడ మనకి satisfy అవుతుంది కదా, చెక్ చేయండి ఇక్కడ మనకి. So minus 12 into 1 is greater than 30. So ఇక్కడ minus 12 greater than 30. minus 12 greater than 30. So here minus 12, sorry, here the mistake is, here the x is less than minus 2.5. x is less than minus 2.5.
ఈజ్ లెస్ దెన్ మైనస్ 2.5. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ -5/2 కదా, ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ -2.5 ఉండాలి. సో హియర్ ద సొల్యూషన్ సెట్ ఈజ్, ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఓకే, హియర్ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి -2.5. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి -2.5 కంటే తక్కువ ఉండాలి. సో దోస్ వాల్యూస్ మాత్రమే మనకి సొల్యూషన్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ హియర్ ద సొల్యూషన్ సెట్, ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ సొల్యూషన్ సెట్, ఇక్కడ మనకి ఇన్ ద ఫస్ట్ కేస్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నారు. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎలా ఉంది మనకి -2.5. సో -2.5 కంటే తక్కువ ఉండే నెంబర్స్ ఏమన్నా వస్తాయి, ఇక్కడ మనకి -2.5 కంటే తక్కువ ఉండే నెంబర్స్ -3, -4, -4. ఇక్కడ మనకి -2.5 కంటే తక్కువ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమొస్తాయి మనకి ఓన్లీ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. -2.5 కంటే తక్కువ అంటే ఇక్కడ -3, -4. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలి, లెస్ దాన్ -2.5. సో ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి -2.5 కంటే తక్కువ ఉండాలి, -2.5 కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్న, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ మనకి 1 నుంచి స్టార్ట్ అవుతాయి, 1, 2, 3 అండ్ సో ఇలా ఉంటాయి మనకి న్యాచురల్ నెంబర్. బట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎలా ఉంది మనకి -2.5 కంటే తక్కువ ఉంది. సో ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నారు కాబట్టి న్యాచురల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు కాబట్టి సో ద సొల్యూషన్ సెట్ ఈస్, ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇట్ హ్యాస్ నో సొల్యూషన్, ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఇక్కడ ఏమొస్తుంది మనకి సొల్యూషన్, ఇక్కడ మనకి ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఇక్కడ మనకి సొల్యూషన్ అనేవి లేవు, ఎక్స్ వాల్యూస్ అనేవి ఇక్కడ మనకి లేవు. ఎందుకు -2.5 కంటే తక్కువ ఉండే నెంబర్స్ అడిగారు ఇక్కడ. సో -2.5 కంటే తక్కువ ఉండే నెంబర్స్ ఏమొస్తాయి ఇక్కడ మనకి -2, -2.5 కంటే తక్కువ ఉండే నెంబర్స్ ఏమొస్తాయి మనకి -3, -4, -5 అన్ని ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో న్యాచురల్ నెంబర్స్లో మనకి ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉండవు కాబట్టి ఆ వాల్యూస్ అనేవి ఏమి ఉండవు కాబట్టి ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. తర్వాత ఇన్ సెకండ్ కేస్ హియర్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటీజర్, సో ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఇక్కడ ఇంటీజర్ అయినప్పుడు మనకి ఏమొస్తాయి, ఇక్కడ మనకి వాల్యూస్ చూడండి. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి హియర్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ -2.5. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఇక్కడ మనకి -2.5 కంటే తక్కువ ఉండాలి. సో -2.5 కంటే తక్కువ ఉంటే మనకి ఇంటీజర్స్ ఏమొస్తాయి, ఇక్కడ మనకి -3, -4, -5 అండ్ సో ఆన్. సో హియర్ ద సొల్యూషన్ సెట్ ఈజ్, వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్. సో -2.5 కంటే తక్కువ నెంబర్స్ ఏమొస్తాయి మనకి -2.5 కంటే చిన్న వాల్యూస్, తక్కువ ఉండే వాల్యూస్. సో -3, -4, -5 ఇక్కడ ఏమొస్తుంది మనకి అండ్ సో ఆన్. సో ఇక్కడ ఏమన్నా మనకి ఎక్స్ ఈజ్ అని ఇంటీజర్ అన్నారు. సో ఇంటీజర్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ లెస్ దాన్ -2.5. సో -2.5 కంటే తక్కువ నెంబర్స్ ఏమొస్తాయి మనకి -3, -4, -5 అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకి -2.5 కంటే తక్కువ ఉండే నెంబర్స్, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ మనకి అండ్ సో ఆన్. ఇక్కడ మనకి డాట్ ఇండికేట్స్ ఇంకా మనకి ఇండెఫినైట్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయని మీనింగ్ ఇక్కడ. సో డాట్ ఇండికేట్స్ మనకి ఇక్కడ ఏమొస్తాయి మనకి -2.5 కంటే తక్కువ, -3, -4, -5 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ద solutions of the inequality. -12x greater than 30. So this is the answer for second problem. Yes, the third problem is solve 5x minus 3 less than 7 when x is an integer and x is a real number. Here the inequality is what? 5x minus 3 is less than 7. So మనకి ఏమో గివెన్ ఇన్ఈక్వాలిటీ ఇస్ 5x minus 3 less than 7. సో మనకి ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు మనకి వెన్ ఎక్స్ ఈజ్ an ఇంటీజర్ అయినప్పుడు, ఎక్స్ వాల్యూస్ మనకి ఇంటీజర్ అయినప్పుడు మనకి గివెన్ ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేయాలి. హియర్ ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్. సో ఎక్స్ మనకి రియల్ నెంబర్ అయినప్పుడు మనకి ఇన్ఈక్వాలిటీ ఎక్స్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ద రియల్ నెంబర్స్, సో రియల్ నెంబర్స్ మనకి సో రియల్ నెంబర్స్ ఆర్ ఎవ్రీథింగ్ హ్యావింగ్ సో న్యాచురల్ నెంబర్స్, whole numbers, integers, everything. So under the real numbers. So real numbers ఏమేమి నెంబర్స్ వస్తాయి మనకి న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ నెంబర్స్ అన్ని ఇక్కడ మనకి రియల్ నెంబర్స్లో ఉంటాయి. సో చెప్పండి హియర్ నౌ సీ ద ఆన్సర్ ఫర్ థర్డ్ ప్రాబ్లం.
So here the given inequality is 5x minus 3 less than 7. So here ఈ మైనస్ 3 వాల్యూని ఇటు సైడ్ తీసుకున్నాను. సో మనకేమో ఇన్ఈక్వాలిటీకి ఇటు సైడ్ వస్తుంది. -3 ఇటు సైడ్ వస్తే మనకేమో గెట్ 5x is less than -3 ఇటు సైడ్ వస్తే మనకేమో 7 plus 3. 5x is less than 7 plus 3. Here 5x is less than 7 plus 3 is 10. Here 5x is less than 10. Here the coefficient of x is 5. Here dividing with 5 on both sides. Dividing with 5 on both sides. Here 5x divided by 5 less than 10 by 5. Here 5 get cancel. The 5 ones 5 twos. Here x is less than 2. ఇక్కడ మనకి x వాల్యూస్ ఎలా ఉండాలి మనకి లెస్ దాన్ 2. సో లెస్ దాన్ 2 మీన్స్ x వాల్యూస్ ఎలా ఉండాలి ఇక్కడ మనకి x అనేది ఎలా ఉండాలి మనకి 2 కంటే తక్కువ అయి ఉండాలి. 2 కంటే తక్కువ నెంబర్స్ మనకి ఏం వస్తాయి మనకి ఏం లేదా 2 కంటే తక్కువ నెంబర్స్ 1 0 -1 -2 అలా నెంబర్స్ వస్తాయి. హియర్ ఇన్ ది ఫస్ట్ కేస్ ఏమన్నా ఇక్కడ మనకి x is an ఇంటీజర్ అన్నారు. సో x అనేది ఇక్కడ మనకి ఇంటీజర్ అయినప్పుడు మనకి ఇక్కడ x వాల్యూస్ ఏమొస్తాయి చూద్దాం. సో ఇక్కడ x ఎలా ఉంది మనకి లెస్ దాన్ 2 అయింది. x ఎలా ఉంది ఇక్కడ మనకి లెస్ దాన్ 2 అయింది. సో x వాల్యూస్ ఎలా ఉండాలి మనకి 2 కంటే తక్కువ ఉండాలి. సో ఇంటీజర్స్ మనకి ఏమొస్తాయి మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ సీదా నెంబర్ లైన్ ఏమొస్తాయి మనకి లెస్ దాన్ 2 అంటే 2 కంటే తక్కువ. సో 1 0 -1 మైనస్ ఇలా మనకి అండ్ సో ఆన్ నెంబర్స్ వస్తాయి. 2 కంటే తక్కువ అండ్ సో ఆన్ నెంబర్స్ వస్తాయి. ఇంటీజర్ అంటే మనకి ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ 2 కంటే తక్కువ. సో హియర్ మనకి ఏమో ద సొల్యూషన్ సెట్ ఈస్ వేర్ x is equal to set of 2 కంటే తక్కువ ఉండే ఇంటీజర్ వాల్యూస్. సో x is an ఇంటీజర్. ఇక్కడ x వాల్యూస్ ఎలా ఉన్నాయి ఇక్కడ మనకి x వచ్చేసి మనకి లెస్ దాన్ 2. సో ఇంటీజర్ వాల్యూస్ కూడా ఎలా తీసుకోవాలి మనం 2 కంటే తక్కువ ఉండే ఇంటీజర్స్. సో 2 కంటే తక్కువ ఉంటే మనకి ఏమొస్తాయి మనకి సో 2 కంటే తక్కువ ఉండే మనకి వాల్యూస్ లెస్ దాన్ 2 అంటే తర్వాత 2 కంటే తక్కువ నెంబర్. సో 1 కామా ఇక్కడ 0 ఇక్కడ -1 -2 ఇక్కడ మనకి అండ్ సో ఆన్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ మనకి. సో ఏమొస్తాయి మనకి 1 కామా 0 కామా -1 కామా -2 అండ్ సో ఆన్. These are all the solution of the given inequality for x. x అనేది మనకి ఇంటీజర్ అయినప్పుడు మనకి x వాల్యూస్ ఇక్కడ ఏమొస్తాయి మనకి x is equal to సో అండ్ సో ఇక్కడ మనకి -2 -1 0 1. ఇక్కడ డాట్ ఇండికేట్స్ మనకేమో ఇంకా ఇండెఫినెట్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయని మీనింగ్. ఇక్కడ డాట్ ఇండికేట్స్ ఇంకా ఇండెఫినెట్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయని, ఆ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తాయని మీనింగ్ అక్కడ. తర్వాత హియర్ సెకండ్ కేస్ x is a రియల్ నెంబర్. x is a రియల్ నెంబర్ అయినప్పుడు ఇక్కడ మనకి ద సొల్యూషన్ సెట్ వచ్చేసి మనకి హియర్ ద సొల్యూషన్ సెట్ ఈస్ వేర్ x బిలాంగ్స్ టు. సో వేర్ x బిలాంగ్స్ టు మనకి ఏమొస్తాయి మనకి లెస్ దాన్ 2 అంటే మనకేమో 2 కంటే తక్కువ. రియల్ నెంబర్స్ మనకి సో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, మనకి హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ నెంబర్స్ మనకి ఇక్కడ రియల్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి మనకి సో వేర్ x బిలాంగ్స్ టు మనకి ఏమో ఇక్కడ 2 కంటే తక్కువ. సో 2 కంటే తక్కువ ఉండే నెంబర్స్ అప్ వరకు మనకి అప్ టు -∞ వరకు కన్సిడర్ చేయాలి. అప్ టు ఇక్కడ మనకి -∞ వరకు ఏ వాల్యూస్ అయినా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి వేరే x ఈజ్ రియల్ నెంబర్ అన్నారు కాబట్టి సో x వాల్యూస్ ఎలా మనకి 2 కంటే తక్కువ ఉండాలి. అప్ టు ఎంతవరకు ఇక్కడ మనకి -∞ వరకు ఏ వాల్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇన్ఈక్వాలిటీ సాటిస్ఫై అవుతుంది. సో హియర్ x బిలాంగ్స్ టు ఇక్కడ లెస్ దాన్ 2 వాటికి ఏం రాసినట్టు మనకి ఓపెన్ ఇంటర్వెల్. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ 2 కామా ఓపెన్ ఇంటర్వెల్ ∞ కామా 2. సో దీంట్లో లీస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ ఉంటాయి, ఏస్ట్ వాల్యూ ఇక్కడ మనకి 2. సో ఓపెన్ ఇంటర్వెల్ -∞ కామా 2. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ థర్డ్ ప్రాబ్లం. Now see the fourth problem. Solve
3x plus 8 is greater than 2 when x is an integer and x is a real number. Say the man given inequality is what 3x plus 8 is greater than 2. So మనకి given inequality మనం సాల్వ్ చేయాలి ఫర్ వాల్యూస్ ఆఫ్ x వాల్యూస్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి? x ఇక్కడ మనకి x is an integer అయినప్పుడు సో మన inequalityని సాటిస్ఫై చేయాలి. So x is a real number. So let us see the answer. Here the solution is, so here the given inequality is 3x plus 8 is greater than 2. So here plus 8 ni at side పంపించండి. Here 3x plus 8 at side వెళ్తే మనకి ఏమో ఇక్కడ plus 8 at side వెళ్తే మనకి ఇక్కడ 2 minus 8. ఇక్కడ 3x greater than 2 minus 8 minus 6. సో here మనకి ఏమో మల్టిపుల్స్ ఆఫ్ 3 గా ఇట్ సైడ్ మనకి ఏమో డివిజన్ అవుతుంది. x is greater than minus 6 by 3. So here 3 ones 3 2s. Here x is greater than minus 2. x is greater than minus 2. ఇక్కడ x వాల్యూస్ ఎలా ఉండాలి? ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ మైనస్ 2. x వాల్యూస్ ఎలా ఉండాలి? మనకి మైనస్ 2 కంటే ఎక్కువ ఉండాలి. ఎవరు ఉండాలి? x వాల్యూ. ఈ x వాల్యూ కూడా మనకి ఈ మైనస్ 2 అనే నెంబర్ కంటే ఎక్కువగా ఉండాలి. మైనస్ 2 కంటే బిగ్గర్ నెంబర్స్ ఏమొస్తాయి మనకి? -1 0 1 2 3. ఫర్ ఎగ్జాంపుల్ మన నెంబర్ లైన్ చూసినట్లయితే ఇక్కడ మనకి -2 -1 0 1 2 ఇలా ఇవన్నీ ఇక్కడ మనకి ఈ నెంబర్స్ అన్ని కూడా ఇక్కడ మనకి బిగ్గర్ నెంబర్స్. -2 కంటే బిగ్గర్ వాల్యూస్ ఇవన్నీ కూడా. సో సీ ద ఫస్ట్ వన్. ఇక్కడ ఏమన్నారు మనకి? ఫస్ట్ వన్ x ఈజ్ ఎన్ ఇంటీజర్ అన్నారు. ఇక్కడ x వచ్చేసి మనకి ఇంటీజర్ అయినప్పుడు x వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం. Therefore here the solution set is ఇక్కడ ఎలా ఉండాలి మనకి సొల్యూషన్ సెట్? The solution set is where x is equal to set of, ఇక్కడ రాస్తాం మనం x వాల్యూస్ ఎలా ఉండాలి? ఇక్కడ మనకి -2 కంటే ఎక్కువ ఉండే ఇంటీజర్స్ రావాలి. -2 కంటే ఎక్కువ ఉండే ఏమొస్తాయి ఇక్కడ మనకి? అండ్ సో వన్ -1 0 1 2 and so on. ఇక్కడ డాట్ ఇండికేట్స్ ఇండెఫినెట్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి ఇక్కడ మీనింగ్. సో -2 కంటే ఎక్కువ ఉండే ఇంటీజర్ వాల్యూస్ ఏమవి? -1 0 1 2 అండ్ సో ఆన్. ఇక్కడ డాట్స్ ఇండికేట్స్ ఇంకా ఇండెఫినెట్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయని ఇండికేట్ చేస్తుంది. సో ఫ్రమ్ హియర్ ద సెకండ్ కేస్ ఈజ్ x ఈజ్ ఏ రియల్ నెంబర్ అన్నారు. సో x అని ఇక్కడ మనకి రియల్ నెంబర్ అయితే, సో ఇక్కడ మనకి రియల్ నెంబర్ అన్నారు కాబట్టి రియల్ నెంబర్స్లో మనకి న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్, ఎవ్రీథింగ్ అండర్ ద రియల్ నెంబర్స్. ఇక్కడ మనకి ఏమొస్తుంది? ద సొల్యూషన్ సెట్ ఈజ్ వేర్ x బిలాంగ్స్ టు, ఇక్కడ x ఎలా ఉండాలి మనకి? -2 కంటే ఎక్కువ. సో -2 కంటే ఎక్కువ ఇంటర్వెల్ ఎలా రాస్తాం? మనకి ఇంటర్వెల్ ఓపెన్ ఇంటర్వెల్ -2 కంటే ఎక్కువ. అప్పుడే దాని మనకి లాస్ట్ నెంబర్ ఎంత? మనకి ప్లస్ ఇన్ఫినిటీ -2 ప్లస్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనకి రియల్ నెంబర్స్ అన్నారు కాబట్టి రియల్ నెంబర్స్లో మనకి -2 కంటే ఎక్కువ నెంబర్స్, -2 కంటే ఎక్కువ ఉండే నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి, సో మనకి అప్ టు మనకి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఆల్ నెంబర్స్ ఇక్కడ మనకి రియల్ నెంబర్స్. సో దట్ మనకి x వాల్యూస్ మనకి బిలాంగ్స్ టు -2 ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.